8 వసంతాలు ఈ కథ. ఒక వసంతం తనకి ప్రేమతో దగ్గరైతే ఇంకో వసంతం ఆ ప్రేమ యొక్క జ్ఞాపకాలను మిగిల్చి వెళ్ళిపోయింది. కాని ప్రతి వసంతం తనని శుద్ధి చేస్తూ శుద్ధి అయోధ్యగా మార్చింది. ఒక అందమైన అమ్మాయి తను. అంతకంటే అందమైనవి తన గుణాలు. తన చేతి రాతలతో 100 మందిని కట్టిపడేయగలదు. అవసరం వస్తే అదే చేత్తో ఆయుధం పట్టి దుర్గాదేవిలా దర్శనమిస్తుంది. వసంతకాలం. పువ్వులు వికసిస్తాయి. పక్షులు వాటి కూటికి చేరుకునే సమయమది. శుద్ధి కూడా అలానే. ఎక్కడెక్కడికి వెళ్ళినా వసంతానికి, అదే తన పుట్టినరోజుకి ఇంటికొచ్చేస్తుంది. ప్రతి వసంతం తన లైఫ్లో ఏదో ఒక మార్పుని తీసుకొస్తుంది. చిన్నప్పుడే నాన్న చనిపోయినా తనకి అన్ని కలలను నేర్పిస్తూ సింగిల్ పేరెంట్గా వాళ్ళమ్మ తననొక రాణిలా పెంచింది. మరి రాకుమారుడు తన లైఫ్లోకొస్తే గెలవడం తప్ప ఓడిపోవడమంటే ఇష్టం లేనివాడు వరుణ్. శుద్ధి వరుణ్ణి ఓడించాక అందరూ అనుకున్నారు వరుణ్ ఇప్పుడు కోపంతో రివెంజ్ తీసుకుంటాడేమో అని. కాని అసలు కథ అప్పుడే మొదలైంది. ఫస్ట్ టైం ఒక ఓటమి తనకి డామినెన్స్ కన్నా ఏదో డీపెస్ట్ థింగ్ నేర్పించింది. హీ డిడ్ంట్ హేట్ హర్ ఫర్ విన్నింగ్. హీ లవ్డ్ హర్ ఫర్ బీయింగ్ అన్స్టాపబుల్. ఆ క్షణం వరుణ్ మనకి గుర్తు చేశాడు, పవర్ ఇస్ నాట్ ఇన్ విన్నింగ్ బట్ ఇన్ అడ్మైరింగ్ ద వన్ హూ డిడ్. అలా తనని అడ్మైర్ చేస్తూ చేస్తూ ప్రతి ఆదివారం కశ్మీర్లో ఉన్న తన ప్రేమని కలుస్తూ దగ్గరవుతూ తనకి అలవాటుగా మారాడు. ఎంతలా అంటే తన భయాలన్నీ మర్చిపోయేంత. దెన్ కేమ్ అనదర్ రిజెక్షన్. మనం అనుకున్నదేదైనా జరగకపోతే బ్లేమ్ చేయడానికి ఏదో ఒక రీజన్ వెతుక్కుంటాం. ఇక్కడ వరుణ్ చేసింది కూడా ఇదే. మ్యూజిక్లో ఓడిపోయి శుద్ధిని వదిలేయాలి అనుకున్నాడు. ఫస్ట్ టైం ఓడిపోయినప్పుడు శుద్ధితో ప్రేమలో పడ్డాడు. సెకండ్ టైం ఓడిపోయినప్పుడు ఆ ప్రేమ వల్లే ఓడిపోయాను అనుకుని ఆ ప్రేమని నిందించాడు. ఇక్కడ వరుణ్ తప్పు తన కెరియర్ కోసం ప్రేమని వదిలేయడం కాదు. ఎంత బాధ్యతగా తన వెంటపడి ప్రేమించాడో అంతే బాధ్యతగా దూరం అవ్వాలని, విడిపోవడంలో కూడా డిగ్నిటీ మెయింటైన్ చేయాలనే విషయం శుద్ధి చెప్తే కాని తెలుసుకోలేకపోవటం. మీకు గుర్తుంటే ఒకరోజు వరుణ్కి ఫీవర్ ఉన్నా తనని కలవడానికి చలిలో వచ్చాడు. ఇప్పుడు శుద్ధికి ఫీవర్, కాని తనని కలవటానికి వర్షంలో తడుస్తూ వెళ్ళింది. అదే ఆఖరిసారి అని తెలియక పోయిన వసంతంలో తన బర్త్డే రోజే వరుణ్ణి మొదటిసారి కలిసింది. ఈ వసంతంలో వరుణ్ణి ఆఖరిసారి కలుస్తుంది. తనకి తెలుసు పరిచయమయ్యే ప్రతీదీ మనతోనే ఉండాలి అనుకోవడం మనదే తప్పు అవుతుంది అని. అందుకే అనింది, నేనొక్కసారి వద్దు అనుకుంటే నా ఒంటి మీద ఉండే బట్ట కూడా గాలికైనా సరే నీ వద్దకు రాదు, రానివ్వను అని. జీవితం కొన్నిసార్లు కోలుకోవడానికి కూడా సమయం ఇవ్వదు. లైఫ్ తనని హార్ట్ బ్రేక్స్తో పరీక్షిస్తూ వచ్చింది. ఒకదాన్నుంచి బయటకొచ్చింది అనుకునేలోపే ఇంకొకటి. ఆయన తనకి బ్లాక్ బెల్టే కాదు, తన వ్యక్తిత్వాన్ని బిల్డ్ చేసుకోవటంలో, తను ఎమోషనల్గా స్ట్రాంగ్ అవ్వడంలో కూడా హెల్ప్ చేసిన గురువు. కొడుకుతో చితికి నిప్పు పెట్టించుకోవాలనుకునే ప్రపంచంలో తన శిష్యురాలి తన చితికి నిప్పు పెట్టాలి అనుకోవటం, తన గురువు ఆఖరి కోరికని శుద్ధి తీర్చటం, ఇలాంటి గురుశిష్య సంబంధం చాలా అరుదు కదా. ఏదైనా అవసరముంటే తప్ప కనీసం మాట్లాడని వాళ్ళున్న ఈ కాలంలో నిస్వార్థంగా స్నేహాన్ని పంచే కార్తిక్. ప్రతి దశలో ఒకరికొకరు తోడుగా ఉన్నారు. ఈసారి తనకి తెలియకుండానే ప్రేమ తనని వెతుక్కుంటూ వచ్చింది. కాని వాళ్ళ అమ్మ కోసం తన ఇష్టాల్ని దూరం పెట్టి బాధ్యతని మర్చిపోకూడదు అనుకుంది. వాళ్ళమ్మ కూడా అలానే తన కూతురు ప్రేమించిన వాడితోనే పెళ్లి చేయాలి అనే బాధ్యతను తీసుకుంది. ఒకటి గమనిస్తే శుద్ధి, మాలిని, సంజయ్ వాళ్ళు ప్రేమించిన వాళ్ళు వాళ్ళకి ఫస్ట్ టైం ప్రేమని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు వాళ్ళ కళ్ళు చెమ్మగిల్లుతాయి. సంజయ్ కథను శుద్ధి చదువుతున్నప్పుడు తన వెనక జరిగింది ఏదీ తనకి తెలీదు. అదే డెస్టినీ ఏమో కదా. ప్రేమ విలువలేని దగ్గరికి వెళ్ళినా అది చేరాల్సిన వ్యక్తికి చేరి రావాల్సిన సమయం వస్తే కాలమే వాళ్ళని కలుపుతుంది అని మీ కథతో మాకర్థమైంది. ప్రేమలో నిజాయితీ ఉంటే అదే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది అనడానికి మీ ప్రేమే దానికి సాక్ష్యం. పుస్తకాల్లో ఏముంటాయి, ఉట్టి ఊహాగానాలు తప్ప అనేదానికి సమాధానం సంజయ్ చెప్పినప్పుడు దొరికింది. పుస్తకం పూర్తి చేసిన పాఠకుడి గుండెలో గుప్పెడు ఆశ నింపకపోతే మన చేతిలో అక్షరం ఉండి ఎందుకండి? కెరియర్ కోసం ప్రేమించిన అమ్మాయిని ఒకరు వదిలేస్తే లవ్ చేసిన అమ్మాయి కోసమే కెరియర్ని స్టార్ట్ చేశాడు సంజయ్. ఒకరు తనను ప్రేమించి నిందించి వెళ్ళిపోయాడు. కాని ఇంకొకరు తనని దూరం నుంచే చూసినా ఎప్పుడూ కలవకపోయినా తన నిశ్శబ్దాన్ని, ఆమె లోతైన భావాలను అర్థం చేసుకున్నాడు. తన ఆశయానికి శ్వాస ఆమెనని, అతనికొక స్ఫూర్తిని నింపాయని ఆ పట్టుదలే అతన్ని రచయితగా మలిచింది. రాజుని పెళ్లి చేసుకుని రాణిలా మారిన అమ్మాయి కథ కాదు,
రాణిని చూసి రాజుగా మారిన ఒక ప్రేమికుడి కథ. ప్రేమంటే చేరాల్సిన గమ్యం కాదు, చేయాల్సిన ప్రయాణం. మీకు 8 వసంతాలు పట్టింది. ద హోల్ పాయింట్ ఆఫ్ 8 వసంతాలు ఏంటో తెలుసా? ఒకరి లైఫ్లో నువ్వొక పేజీ మాత్రమే కావచ్చు. మేబీ నువ్వు వాళ్ళకి ట్రాష్ అయినా సరే, అదే ఇంకొకరికి నువ్వు అదే ట్రాష్లో దొరికిన ఒక ప్రెషియస్ ట్రెజర్వి. 8 వసంతాలు. ప్రతి వసంతంలో ఒక ఎమోషన్, ప్రతి వసంతం నేర్పించిన ఒక పాఠం. ఇవన్నీ కలగలిపితే శృతి అయోధ్య. ఇనిషియల్గా శృతి అయోధ్య 8 వసంతాలు తను ప్రేమని కలవడం, ప్రేమని కోల్పోవడం, తర్వాత దాన్నుంచి కోలుకోవడం అని స్టార్ట్ అవుతుంది. కాని చివరికి సంజయ్ 8 ఏళ్ల ప్రేమ, అసలు ప్రేమ తనని ఎలా మార్చిందో వింటూ ముగుస్తుంది. ఈ కథని మరింత ప్రత్యేకంగా మార్చింది ఇందులోని పొయిటిక్ విజువల్స్, వైబ్రెంట్ కలర్ ప్యాలెట్, క్యారెక్టర్ ధరించే కాస్ట్యూమ్స్ నుంచి ప్రతి ఫ్రేమ్లో యూజ్ చేసిన మాంటేజెస్లో స్క్రీన్ ప్లేతో మనం ఒక అందమైన నవల్ చదివినప్పుడు ప్రతి పేజ్ మన కళ్ళ ముందే ఒక సీన్ లాగా కనిపిస్తుంది కదా. ఈ సినిమా కూడా అలానే అనిపిస్తుంది, చూస్తున్నాం కానీ చదువుతున్నట్టుగా. మీరు అబ్జర్వ్ చేస్తే శృతి కాస్ట్యూమ్స్లో కూడా ఒక స్టోరీ ఉంటుంది. శృతి వరుణ్తో ప్రేమలో ఉన్నప్పుడు వైట్స్ అండ్ ఎల్లో షేడ్ కాస్ట్యూమ్స్ ఎక్కువ వేసేది, విచ్ సింబలైజెస్ ప్యూరిటీ అండ్ న్యూ బిగినింగ్స్ ఇన్ హర్ లవ్. వరుణ్ తన ప్రేమని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు శృతి వైట్ అండ్ రెడ్ రోజెస్ డ్రెస్ వేసుకుంటుంది, where red is a symbol of love and white is for peace and surrender. అండ్ వాళ్ళిద్దరూ విడిపోతున్నప్పుడు కూడా శృతి రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో వేసుకుంటుంది, సేయింగ్ అదే రెడ్ అండ్ వైట్ కలర్ ఒకప్పుడు లవ్ అండ్ పీస్ ఇస్తే ఇప్పుడు అవే కలర్స్ పెయిన్ ఇస్తుంది అని. సంజయ్తో తన ప్యాలెట్ మళ్ళీ గ్రీన్కి షిఫ్ట్ అవుతుంది, దట్ షీ స్టేబుల్, బ్యాలెన్స్ అండ్ మెచ్యూర్డ్. అదే ఎండింగ్లో షీ వోర్ ఎవ్రీ కలర్, దట్ షీ ఫైనలీ ఫౌండ్ హర్ సెల్ఫ్ అండ్ ది సర్కిల్ బికమ్స్ కంప్లీట్. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. ఈ కంటెంట్ రాయడానికి, చేయడానికి సుమారు నాకు 5 రోజులు పట్టింది. మీరొక 5 నిమిషాలు మన ఛానల్లో స్పెండ్ చేసి మీకు కంటెంట్ వర్తీ అనిపిస్తే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయొచ్చు కదా. పోనీ మా ఛానల్లో ఏదైనా ఇంప్రూవ్ చేయాలి అంటే ఇన్పుట్స్ కమెంట్స్లో ఇవ్వండి. మళ్ళీ ఇంకో మూవీని వివరిస్తూ కలుద్దాం.